అరుణాచల్ ప్రదేశ్ పాఠశాలలో 21 మంది మైనర్ విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో హాస్టల్ వార్డెన్కు మరణశిక్ష విధిస్తూ యూపియాలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పు చెప్పింది. షియోమి జిల్లా కరో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఈ లైంగిక దాడుల ఘటన జరిగింది. తన 12 ఏళ్ల కవల కుమార్తెలను హాస్టల్ వార్డెన్ ఎన్కెన్ బాగ్రా లైంగికంగా వేధిస్తున్నాడని గతేడాది నవంబర్లో తండ్రి ఫిర్యాదు చేశాడు. మరికొందరు బాధితులు ముందుకు వచ్చి అవే ఆరోపణలు చేయడంతో బాగ్రాను అరెస్ట్ చేశారు. దీనిపై దర్యాప్తునకు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. విచారణలో వార్డెన్ అరాచకాలు బయటపడ్డాయి. 2019-22 మధ్యకాలంలో 21 మంది మైనర్లపై అతడు లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడినట్టు ఎస్పీ రోహిత్ బార్బీర్ సింగ్ తెలిపారు. బాధితులంతా 6 నుంచి 16 ఏళ్ల లోపు వయసు వారు కాగా వారిలో 6 బాలురు కూడా ఉన్నారు. విద్యార్థులపై వార్డెన్ లైంగిక దాడి పాల్పడే ముందు అశ్లీల వీడియోలు చూపించి మత్తుమందు ఇచ్చేవాడు. ఈ విషయాలు బయటపడితే చంపేస్తానని బెదిరించేవాడు. వార్డెన్కు మరణశిక్ష. నేరం గురించి తెలిసి దాచిపెట్టిన మాజీ ప్రధానోపాధ్యాయుడితో పాటు మహిళా హిందీ టీచర్కు 20 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఘోరం, అమానుషం. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. వీడు మనిషా కుక్కనా?